ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, గండికోట వైష్ణవి మర్డర్ కేసు అంటే అది ఇంకా మిస్టరీ వీడట్లేదు. పోలీసులు కూడా కుటుంబ సభ్యులే చంపారనేది కూడా ఎక్కడ క్లారిటీ ఇవ్వట్లేదు. కొంతమంది వాళ్ళ కజిన్ బ్రదర్స్ అని చెప్తున్నారు, అక్కడక్కడ తిరిగారు వాళ్ళని చెప్తున్నారు. ఏదేమైనా ఇది ఒక పెద్ద మిస్టరీగానే మారుతుంది సార్. ఎక్కడ చూసినప్పుడు ఇదే న్యూస్ రన్ అవుతుంది. అంటే అదొక టూరిస్ట్ ప్లేస్ అవ్వడము, అమ్మాయి అది కిడ్నాపా, మరి తీరా చూస్తే బట్టలు లేవు కానీ మానభంగం జరగలేదని చెప్పి కూడా చెప్తున్నారు. ఒక్కసారి మీ అనాలిసిస్లో ఏం చెప్తారు సార్? గండికోట గురించి మనం ఇంతకుముందే అక్కడ జరిగిన కేసు గురించి మనం చెప్పుకున్నాం. వైష్ణవి అనేటువంటి అమ్మాయి గీతం యూనివర్సిటీలో పొద్దుటూరులో చదువుతున్న అమ్మాయి. ఆ అమ్మాయి ప్రియుడు లోకేష్, ఆ అమ్మాయి ఇద్దరు కలిసి క్లాస్మేటు. ఇద్దరు కలిసి గండికోటలో అక్కడికి అంతా అది టూరిస్ట్ ప్లేస్, అక్కడికి వచ్చారు చూడడానికి. ఆ అమ్మాయి ఫ్రెండు సంబంధించినటువంటి ఐడి కార్డు కూడా ఆ అమ్మాయి దగ్గర ఉండటం అనేది జరిగింది. సడన్గా వచ్చినటువంటి లోకేష్ అనే అతను వేరే ఇంకొక పని ఉంది నేను వెళ్ళిపోతానని చెప్పి ఆ అమ్మాయి దగ్గర టైం సెలవు తీసుకుని తను వెళ్ళిపోయినాడు. ఈ అమ్మాయి ఒక్కతే అక్కడ ఉంది. తర్వాత మళ్ళీ ఇంటికి రాలేదు. మిస్సింగ్ కేసు కింద దాన్ని నమోదు చేయడం జరిగింది. ఆ రాత్రి చూస్తే టెంపుల్ బ్యాక్ సైడ్ లోపల ఒక దగ్గర శవం పడి ఉండడం అనేది చూశారు. ఆ అమ్మాయి ఎలా చనిపోయింది అనేది ఒక అర్థం కాని మిస్టరీ లాగా తయారైపోయింది. ఒంటి మీద బట్టలు లేవు, కానీ రేప్ చేసినటువంటి పరిస్థితులు ఏమీ లేవు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అదే వచ్చింది. ఆ అమ్మాయి మీద అత్యాచారం జరగలేదు అనే విషయం తెలుస్తోంది. స్టొమక్లో ముఖ్యంగా పొట్ట లోపల కాలేయం, ఆ ప్రాంతం లోపల విపరీతమైన దెబ్బ అయింది. దానివల్ల మొత్తం టోటల్గా చనిపోవడం జరిగింది. అది ఎలా జరిగింది, ఎలా సంభవించింది అనేది ఒకవైపు మనకు వాస్తవ పరిస్థితులు ఇవి. దీని మీద రకరకాల కథనాలు వస్తున్నాయి. ఈ కథనాల్లో కనబడుతుంది ఏంటంటే, ఒకటి తల్లే స్వయంగా ఈ హత్య చేయించింది, ఇది పరువు హత్యకు సంబంధించింది. లోకేష్ అనేవాడు ఆ ప్రేమని, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమని, లోకేష్ తనకున్న ప్రేమని ఇంట్లో చెప్పిందని, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చిందని, అతను ఆ కులస్తుడు కాకపోవడం, రెండోది వాళ్ళ స్థాయికి సరిపోయినట్టు స్థాయి కాకపోవడం, ఆ పెళ్లి వద్దు, ఆ అబ్బాయితో ముందుకు వెళ్ళొద్దు అని చెప్పి హెచ్చరికలు చేసినట్టుగా చెప్తున్నారు. అయినప్పటికీ వినకుండా తను ఆ రోజున వెళుతున్నటువంటి సంగతి తెలుసుకొని గ్రహించి మరి ప్రియుడిని అక్కడి నుంచి తప్పించడం ఎలా జరిగింది అనేది మనకు తెలియదు. ఒకవేళ ఆ అమ్మాయికి ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చి అతన్ని పంపించేసేసి వద్దు నువ్వు ఉంటే బాగుండదు పంపించడం జరిగిందా, ఉంటే ఇద్దరు వారు చనిపోయేటువంటి పరిస్థితులు ఉండేటువంటి పరిస్థితి ఉన్నది, మన ఇద్దరం కలిసి ఉంటే ఏదైనా ప్రాబ్లం అవుతుంది కాబట్టి నువ్వు వెళ్ళిపోమని చెప్పడానికి ప్రయత్నం చేసిందా మనకు స్పష్టంగా తెలియదు. కానీ సొంత అన్నలతోటే 10 మంది బయటి వాళ్ళని కూడా రౌడీలు పెట్టించి కొట్టించారు, చంపించారు. స్వయంగా అన్న కళ్ళెదుటనే బట్టలు తీసేయడం జరిగింది అని రకరకాల కథనాలు మనకు వస్తున్నాయి. దీని మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకటి వేయడం జరిగింది. గండికోటకు సంబంధించిన విషయంలో మనకు ఇన్స్పెక్టర్ ఎస్పీఏ దీన్ని పరిశోధన చేస్తున్నాడు. ఆ పరిశోధన జరుగుతోంది. ఇక్కడ ఎస్పీ మాటల్లో ఏమిటంటే, ఇంకా ఏమీ తెలియలేదు మనకు, పరిశోధన చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం మనం. ఆ రోజు 200 వాహనాలు సుమారుగా గండికోట చూడడానికి వచ్చారు. ఆ చూసినటువంటి వాళ్ళలో ఎవరైనా దీనికి పాల్పడి ఉన్నారా అనే యాంగిల్లో కూడా ప్రయత్నం చేస్తున్నాం. మాకు చేతనంత వరకు మేము ట్రై చేస్తూ ఉన్నాం. మాకు ఏది ఇంతవరకు సరిగ్గా క్లూ దొరకడం లేదు. వాళ్ళ బ్రదర్ విషయం కూడా చూస్తే, అతను ఆ రోజున చెన్నై వెళ్తున్నాడు, నాకు పనుందని చెప్పినట్టు వాడు చెన్నై వెళ్ళి వచ్చారని చెప్తున్నాడు. కానీ అతని ఫోన్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అది ఆ ఏరియాలోనే ఉంది అని చూపిస్తోంది. అంటే అతను అబద్ధం చెప్పాడు అని చెప్పి తెలిసే పరిస్థితి ఏర్పడుతుంది. దాని విషయంలో కూడా పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఇంతవరకు పోలీసుల ముఖంగా చెప్పినటువంటి విషయం అయితే కేసు ఇన్వెస్టిగేషన్లోనే ఉంది. మాకు ఏ ఆధారాలు ఇంతవరకు దొరకలేదు, ఎవరు చంపారని స్పష్టంగా చెప్పే పరిస్థితి లేదు, మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అని చెప్తున్నాం. కానీ వార్తా కథనాలు మాత్రం రకరకాల ఛానల్స్లో, రకరకాల సోషల్ మీడియా లోపల విపరీతమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది ఖచ్చితంగా పరువు హత్యే, తల్లే దీనికి ఆద్యురాలుగా ఉంది, అన్నల ద్వారా చేయించడం జరిగింది. ఒక అన్న స్వయంగా తన కళ్ళ ముందరే తన చెల్లెలకు సంబంధించిన బట్టలన్నీ తీయించేసి, అంటే దాన్ని ఒక రకంగా ఏదైనా రేప్ కేసు లాగా చిత్రించాలనే ఉద్దేశంతో ప్రయత్నించినట్టుగా అలాంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇంకా భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉన్నటువంటి అమ్మాయి, మైనర్ బాలిక అని చెప్తున్నారు. ఇలాంటి అమ్మాయి జీవితం ఆదిలోనే అంతమైపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది ప్రతి ఒక్క అమ్మాయి జీవితంలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, తను చదువుకొని తన కాళ్ళ మీద తను నిలబడి
పూర్తి జ్ఞానం వచ్చిన తర్వాత ప్రేమ అనేదాన్ని ఆలోచించడం మంచిది. ఇంకా తన జీవితం ఏమి కాకుండానే ఆదిలోనే ఉండి ఇంకా మేజర్ కూడా కాకముందే ప్రేమ అనేటువంటి ఒక మాయలో పడి జీవితాన్ని నాశనం చేసుకుని చివరికి చిత్రం చేసుకునే పరిస్థితి రావడం కరెక్ట్ కాదు. ప్రతి అమ్మాయి మనం వైష్ణవి జీవితం నుంచి నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటంటే మన జీవితం అలా కాకుండా మనం కాపాడుకోవాలి. మనకు ఒక వయసు వచ్చేదాకా కనీసం అమ్మాయిలకైనా సరే 20 ఏళ్ళు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా 20 ఏళ్ళు దాటిన తర్వాతనే ప్రేమ కానీ పెళ్లి గురించి కానీ ఆలోచించాలి తప్ప అంతకన్నా ముందే దాని గురించి ఆలోచించి చదువు పాడు చేసుకుని అలాంటి మైకల్లో పడి చివరికి అది ఇంటి వాళ్ళకు అది ఇష్టం లేని పరిస్థితి ఏర్పడి మన జీవితమే పూర్తిగా నాశనం అయిపోయి మనమే ఒక్కొక్కసారి జీవితం అంతం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం అనేది ప్రతి అమ్మాయికి ఒక గుణపాఠం కావాలని మనం కోరుకుంటున్నాం. అంటే సార్ ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఈ టీవీలు, సినిమాలు ప్రభావం, సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల కూడా అట్రాక్ట్ అవుతున్నారని కూడా అనుకోవచ్చు కదా సార్? 100% అవుతున్నారు. ఆడపిల్లైనా మగపిల్లైనా ఎవరికి వ్యత్యాసం ఏం లేదు. ఆలోచన అంతా ఒకటే. ఆడపిల్లలు వేరే రకంగా ఆలోచిస్తారు, మగపిల్లలు వేరే ఆలోచించడానికి లేదు ఇక్కడ అవకాశం. ఎందుకంటే ఒక అమ్మాయి అబ్బాయిని చూసి నవ్వింది అనుకోండి, అబ్బాయి చాలా ఫీల్ అయిపోతారు, అబ్బాయి నన్ను చూసి నవ్వింది, నేనంటే ఇష్టమేమో. అలాగే అబ్బాయి నవ్వినా కూడా అమ్మాయి కూడా అంతే కదా. నవ్వాల్సిన అవసరం లేదు, సూటిగా చూస్తే చాలు పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు నవ్వడం అనేది సెకండరీ థింగ్. కళ్ళల్లోకి సూటిగా చూడటం కానీ, ఆ వైపును పరీక్షించినట్టుగా చూడటం కానీ, ఓహో నన్ను చూస్తుంది ఈ అమ్మాయి లేదా నన్ను చూస్తున్నాడు ఈ అబ్బాయి అనగానే ఏదో ఒక ప్రత్యేకత ఉన్నది అనేటువంటి పరిస్థితులకు రావడం, తద్వారా ఇంకా ప్రొసీడ్ అవ్వడానికి ప్రయత్నం చేయడం అనేది సహజంగా జరిగేటువంటి విషయం. కాబట్టి ప్రతి దాన్ని మనం మన జీవితంలో జరిగే ప్రతి నిమిషాన్ని, ప్రతి సెకండ్ మనం గమనించుకోవాలి. మన జీవితాన్ని మనమే నిర్మించుకోవాలి. మన జీవితానికి మనమే ప్రతిసారి కావాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.